హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలభారతి కథల సంచిక నుంచి ధర్మపదం అనే మరో కథను వినేద్దామండి. శ్రీరాముడు వానర సైన్యం సహాయంతో వారధి నిర్మించుకొని సముద్రాన్ని దాటి లంకను చేరుకున్నాడు. వెంటనే రామరావణ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం రోజురోజుకు తీవ్రమై ఘోరమైన భీకర రూపం దాల్చసాగింది. మానవ మాతృడైన రాముడెంత అనే చులకన భావనతో రావణుడు తన యుద్ధభూమికి వెళ్లవలసిన అవసరం రాదనే నమ్మకాన్ని పెంచుకొని రాముడి మీదకు అతికాయుడు, మహాకాయుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తులను యుద్ధానికి పంపాడు. వాళ్లతో పాటు అనేక వేల మంది రాక్షసులు రామలక్ష్మణుల దివ్యాస్త్రాల ధాటికి బలైపోయారు. ఈ రాక్షసులను తేలిగ్గా చంపటంలో రాముడి తమ్ముడైన విభీషణుడి సహాయము, సలహాలు రాముడికి ఎంతో ఉపకరించాయి. ఇలా రామరావణ యుద్ధం రోజురోజుకు అత్యంత భీకరంగా సాగుతూ ఉండగా ఒకరోజు భూమి ఆకాశాలు దద్దరిల్లేటంత భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి భూమి కంపించిపోయింది. అప్పుడు వివిధ ఆయుధాలతో యుద్ధరంగానికి చేరిన జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన ప్రముఖులతో పాటు లక్ష్మణుడు కూడా బాగా కంగారు పడ్డాడు. అతి భీకరమైన ఆకారం గల ఓ రాక్షసుడు వారికి ఆకాశంలో కనిపించాడు. ఆ రాక్షసుడు వానర సైన్యాలను తన అరుపులతో భయపెట్టి యుద్ధరంగం నుండి పారద్రోలటం ప్రారంభించాడు. అతడి గదాగాదాలకు వానరులు దూదిపింజల్లా ఎగిరిపోసాగారు. ఆ రాక్షసుడు సృష్టిస్తున్న భయంకర వాతావరణానికి చివరికి రాముడే దిగ్భ్రాంతి చెందాడు. ఇంతలో విభీషణుడు రాముణ్ణి పక్కకు పిలిచి, రామచంద్ర, ఈ రాక్షసుడు మన లక్ష్మణుడి కంటే అమిత బలాఢ్యుడు. రావణుడి సేనా నాయకులలోకెల్లా అత్యంత ప్రతిభావంతుడు. అందుకే చివరి వరకు అతడిని రావణుడు యుద్ధానికి పంపలేదు. బహుశా ఇతడి అవసరం వస్తుందని రావణుడు ఊహించి ఉండడు. కాబట్టి ఇతన్ని సంహరించటంలో ఆలస్యం చేయటం మంచిది కాదు. జాగ్రత్తగా దివ్యాస్త్రాలు ప్రయోగించు అని సలహా ఇచ్చాడు. విభీషణుడు అంతగా కంగారు పడటం ఎప్పుడూ చూడని రాముడు ఆశ్చర్యపోయాడు. అయినా విభీషణుడి సలహాను కాదనలేక నేర్పుగా యుద్ధం చేయసాగాడు. అయితే రాముడు ఎన్ని దివ్యాస్త్రాలు ప్రయోగించినా అవన్నీ మరుక్షణంలోనే వ్యర్థం అయిపోసాగాయి. రావణుడి సైన్యంతో ఏ రోజూ అంతగా విజృంభించి యుద్ధం చేయని రాముడు ఒక పక్క రావణుడి సేనానాయకుని వీరత్వానికి, బలానికి ఆశ్చర్యంతోనూ, మరో పక్క భయంతోనూ పరిస్థితి ఏమిటో సరిగా అర్థం కాక సతమతం అయిపోసాగాడు. ముగియని యుద్ధానికి ముగింపు ఇవ్వాలనే విధంగా ఇంతలో సూర్యాస్తమయం కాసాగింది. విభీషణుడు కంగారుగా శ్రీరాముణ్ణి సమీపించి, రఘురామ, ఆ రాక్షసుడు సామాన్యుడు కాడు. ఇంకో అరగడియలో సూర్యాస్తమయం కానున్నది. చీకటి పడితే రాక్షసుల శక్తి మరింత పెరుగుతుంది. కాబట్టి నాగాస్త్రాన్ని సంధించి ఆ రాక్షసుడి ఎడమకాలి బొటనవేలు మీద కొట్టు అన్నాడు. వెంటనే రాముడు విభీషణుడి సలహా మేరకు నాగాస్త్రాన్ని సంధించి ఆ రాక్షసుడి ఎడమకాలి బొటనవేలు మీదకు వదిలాడు. దాంతో ఆ వేలు తెగిపడింది. ఆ దెబ్బకు ఆ రాక్షసుడు మొదలు నరకబడిన చెట్టులా హాహాకారాలు చేస్తూ నేలకూలాడు. అంతవరకు శ్రీరాముడికి ఆ రాక్షసుడికి మధ్య సాగిన యుద్ధాన్ని దూరంగా నిల్చొని భయంగా చూస్తున్న లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వారు జయజయధ్వానాలు చేస్తూ సంతోషంగా ముందుకు పరుగెత్తుకు వచ్చి శ్రీరాముణ్ణి అభినందించారు. వాళ్లతో పాటు వానర సైన్యాలు కూడా తమ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాముణ్ణి చుట్టుముట్టి గంతులు వేయసాగారు. కానీ రాముడు అందుకు సంతోషించకుండా, ఈ విజయానికి మీరు అభినందించవలసినది నన్ను కాదు, మన మిత్రుడు విభీషణుణ్ణి. విభీషణుడు ఆ రాక్షసుడు ప్రాణరహస్యం చెప్పి ఉండకపోతే ఈ రోజు ఇంత త్వరగా నేను ఆ రాక్షసుడిని సంహరించడం సాధ్యమై ఉండేది కాదు అన్నాడు. రాముడి ద్వారా విజయ రహస్యం తెలిసిన తర్వాత అందరూ విభీషణుణ్ణి అభినందించడానికి అతడి కోసం చూశారు. కానీ విభీషణుడు వారికి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. ఏమైపోయాడో, ఎటెళ్లిపోయాడో తెలియక అందరూ విభీషణుణ్ణి వెతకడం ప్రారంభించారు. చివరికి విభీషణుడు ఓ చోట నేలపై స్పృహ తప్పి పడి ఉండటం గమనించిన శ్రీరాముడు వెంటనే లక్ష్మణుణ్ణి తీసుకొని విభీషణుణ్ణి సమీపించాడు. ఇంతలో మిగిలిన వానర సైనికులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకు విభీషణుడు స్పృహ తప్పాడో ఎవరికీ తెలియలేదు. అందరూ కలిసి అనేక రకాల సపర్యలు చేసి విభీషణుడికి స్పృహ తెప్పించారు. విభీషణుడు లేచి కూర్చొని కాసేపటికి తెప్పరిల్లి ముఖం మీద పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. అప్పుడు రాముడు ఆశ్చర్యంగా, విభీషణ, నీ అసమాన ధైర్యవచనాలతో, సలహాలతో నేను అనేక వేల మంది రాక్షసులను సంహరించాను. అటువంటి నువ్వు ఒక్క రాక్షసుడి చావును చూసి బాహ్యస్మృతి కోల్పోవటం ఏమిటి?
ఇది నాకెంతో వింతగా ఉంది అన్నాడు ప్రశ్నార్థకంగా. అందుకు విభీషణుడు ఆ పక్కనే పడి ఉన్న అమిత బలాఢ్యుడైన ఆ రాక్షసుడి శవాన్ని చూపిస్తూ, శ్రీరామచంద్ర, ఆ రాక్షసుడి మరణం నన్ను కలవరపరిచిన మాట నిజమే. అధర్మ పక్షాన ఉన్న నా సోదరుడు రావణుణ్ణి కాదని నేను నీ పక్షాన చేరాను. అందుకే ఈ రాక్షసుడి ప్రాణరహస్యాన్ని నీకు చెప్పి నీ చేత వీడిని సంహరింపజేశాను. అయితే ఆ రహస్యం కాస్త ఆలస్యంగా చెప్పాను. అందుకు నువ్వు ఈ రాక్షసుడి మరణ రహస్యం తెలిసి స్వజాతి మీద ఉండే అభిమానంతో వెంటనే దాన్ని నీకు చెప్పడానికి నేను తటపటాయించానని అనుకొని ఉండవచ్చు. కానీ అసలు విషయం మాత్రం అది కాదు. నీ చేత సంహరింపబడిన అత్యంత పరాక్రమవంతుడైన ఈ రాక్షసుడు నా ఏకైక పుత్రుడు. అందుకే తండ్రిగా వీడి మరణాన్ని నేను చూసి భరింపలేక స్పృహ తప్పి పడిపోయాను అన్నాడు ఆగకుండా కన్నీరు కారుస్తూ. ఆ మాటలు విన్న రాముడు నిశ్చేష్టుడైపోయాడు. వానర సేనలతో పాటు అక్కడ ఉన్న వానర ప్రముఖులు కూడా అటువంటి స్థితికే గురి అయ్యారు. అంతలో విభీషణుడు కాస్తంత తేరుకొని గంభీరంగా, రామచంద్ర, ధర్మాన్ని ఎదిరించేవారు పుత్ర మిత్ర కలత్రాదులు అయినప్పుడు వారి పట్ల మమకారాలు తెంచుకోవడం ఎంతో కష్టమో నాకు ఇప్పుడు అర్థమైంది. ధర్మము మమకారము ఒక తాటి మీద పనిచేయలేవు అంటూ తన కుమారుడి అంత్యక్రియలకు పూనుకున్నాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.